హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జానుని. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా స్టైల్లో వామాకు చారు అయితే పెడుతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి, కొంచెం వాటర్ పోసుకొని. ఇంకా దాంట్లోకి కొంచెం రసం పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు, కల్లుప్పు, ఈ మూడిటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇంకా దంచుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా ఘాట్ అనేది వచ్చిద్ది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ అయితే నీటిని దంచుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్, పోపు దినుసులు వేసుకొని జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి. దాని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా పోపుకి ఏం వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. ఇంకా చారుకి అనేది టేస్ట్ రావాలంటే ఇంగువ, కరివేపాకు కంపల్సరీ కాబట్టి ఆ రెండు అయితే అస్సలు స్కిప్ అయితే చేయపాకండి. ఇంకా దాని తర్వాత వామాకు కూడా వేసి చక్కగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంకా చింతపండు నానబెట్టింది మొత్తం కూడా అది మొత్తం పిండేసి 2 సార్లు అయితే వేసుకోవాలి. దాని తర్వాత ధనియాలు నలుపుకొని ఇట్లాగైతే వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత సరిపడా వాటర్ అనేది వేసుకొని కొంచెం పసుపు అనేది వేసుకొని తెరల కాగనివ్వాలి. అలా తెరల కాగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, అసలు ఎంత బాగుందో. కావాలంటే మీరు టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు అనమాట. చూసారా ఎంత తెరల కాగుతుందో. ఇలాంటి తెరల కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఆల్రెడీ మనం రసం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు, కల్లుప్పు అవన్నీ కూడా అదంతా కూడా వేసి తెరల కాగిన తర్వాత లాస్ట్లో బెల్లం అనేది వేసుకుంటే అమృతంలా ఉంటుంది. చారు అయితే అసలు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర ఎందుకంటే అలా వేస్తున్నాను, అసలు మా ఆయన వేరేస్తారు కాబట్టి ఇంకా పెద్దగానే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇది ఈరోజు వీడియో. చాలా టేస్టీగా ఉండే వామాకు చారు. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోబాకండి. బాయ్.